సుడిగాలి సుధీర్ బుల్లితెరపై ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. తను చేసిన జబర్దస్త్, డి, పోవే పోరా లాంటి షోలు ఎంత పెద్ద హిట్ అయ్యో మన అందరికీ తెలిసిందే. అలా బుల్లితెరపై తనకు వచ్చిన సక్సెస్ తో వెండితెరపై తన అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు సుధీర్. అందుకే టీవీ ప్రోగ్రాం మానేసి సినిమాలపైనే దృష్టి పెట్టాడు. గాలోడు, కాలింగ్ సహస్ర, సాఫ్ట్వేర్ సుధీర్ అంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు సుధీర్. కానీ ఈ సినిమాలేవి అంత పెద్దగా సక్సెస్ రాకపోవడంతో మళ్లీ టీవీపైనే దృష్టి పెట్టాడు. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో సర్కార్ 4తో సూపర్ హిట్ అందుకున్నాడు. అలాగే ఈ టీవీలో మళ్లీ ఫ్యామిలీ స్టార్స్ అనే షోని కూడా స్టార్ట్ చేశాడు. ఒక పక్క టీవీలో షోస్ చేస్తూనే గోట్ అనే సినిమాలో నటిస్తున్నాడు సుధీర్. బ్యాచిలర్ సినిమాతో తమిళనాడులో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న దివ్యభారతి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఇదిలా ఉండగా సుధీర్ కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఏంటి అనుకుంటున్నారా? ఫిల్మ్ఫేర్ అవార్డుల తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న అవార్డులు సినిమా అవార్డ్స్. ప్రతి సంవత్సరం జరిగే ఈ అవార్డ్స్ కి ఆస్తో కూస్తో పేరు తెచ్చుకున్న హీరోలనే హోస్టులుగా పెడుతుంటారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం సుధీర్ ని వరించింది. మొన్న జరిగిన సైమా అవార్డ్స్ 2024 కి సుధీర్ హోస్ట్ గా వ్యవహరించారు. సిమ్రాన్ చౌదరితో కలిసి ఆయన ఈ షోని హోస్ట్ చేశారు. సినిమా రంగానికి సంబంధించిన అతిరథ మహారథులందరూ హాజరయ్యే ఇలాంటి వేడుకలకి సుధీర్ హోస్ట్ చేయడం పట్ల ఆయన ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. సుధీర్ యాంకరింగ్ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.